కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య మాటల యుద్ధంతో పాటు ఒకరిపై మరొకరు కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. బూతు పురాణం నేపథ్యంలో రసమయిపై ఇటీవల కేసు నమోదు చేసిన ఎల్ఎండి పోలీసులు నోటీస్ జారీ చేయడంతో రసమయి స్టేషన్కు హాజరయ్యారు. రసమయి పోలీస్ స్టేషన్కు రాక సందర్భంగా ఎల్ఎండిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు స్టేషన్ వద్ద ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా మోహరించి పకడ్బందీ చర్యలు చేపట్టారు. రేణికుంట టోల్ ప్లాజా నుంచి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావుతో పాటు పలువురు నాయకులతో కలిసి రసమయి వాహనాల ర్యాలీగా స్టేషన్ వచ్చారు. పోలీసులు ఇచ్చిన నోటీసులు స్వీకరించి ఎమ్మెల్యే కవ్వంపల్లిపై రసమయి బాలకిషన్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకు మరోసారి సవాల్ విసిరారు. విమానం దిగమన్నావు, దిగి బరాబరి వచ్చినా వెనక్కిపోయే ప్రసక్తే లేదన్నారు. నీ బలగం చాలా చిన్నది, నా బలగం చాలా పెద్దది, నా శక్తిని వెలకట్టలేవన్నారు. నా ఇంటిపై దాడి చేసిన సైలెంట్గా సంస్కారవంతులుగా ఉన్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరువు, నీ పద్ధతులు మార్చుకోమని హితవు పలికారు. ప్రజలకు సేవ చేయాలంటే ఇప్పటికే 2 ఏళ్లు పూర్తయింది. 3 ఏళ్లలో ఏం చేస్తావో చేసి ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం చేయి. ఎమ్మెల్యే అంటే నాకు గౌరవమే, కానీ ఆ గౌరవం నిలుపుకునే ప్రయత్నం చేయి. ఆత్మ పరిశీలన చేసుకో, కానీ బెదిరింపులతో కేసులు పెట్టి వేధించాలంటే ఊరుకోమని హెచ్చరించారు. నేను క్షమించినా నా కార్యకర్తలు క్షమించరు. ఇక నీ పద్ధతి మార్చుకోకుంటే ఎవరు క్షమించరు. జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యే భాష ఆయన తమపై చేసిన దాడులపై పోలీసులకు ఫిర్యాదు చేశానని కేసులు నమోదవుతున్నాయని రసమయి బాలకిషన్ తెలిపారు. ఆయన మా మీద ఎలాంటి అభియోగం మోపిండో అది నిరాధారమైన అభియోగంతో ఆయన కేసు పెట్టిస్తే అన్ని వాస్తవాలను కూడా మేము పిన్ టు పిన్ మాట నుంచి మాట ఖచ్చితంగా ఇలా మా పార్టీ అధ్యక్షులు జీవన్ గారి ఆధ్వర్యంలో మేము న్యాయ నిపుణులతో కూడా సలహాలు తీసుకొని ఆయన మాట్లాడిన మాటలన్నింటిని కూడా మేము ఇచ్చినాం. అది కూడా తొందరలో ఎఫ్ఐఆర్ అవుతుంది, ఆయన మీద కూడా కేసు నమోదు అవుతుంది. రేపు కేసు నమోదు అవుతా ఉన్నది. రేపు చట్టపరంగా ఎవరు ఏంది అనేది రేపు కోర్టులో తేలిపోతుంది. సవాల్ విషయంలో దిగినం బరాబరి వచ్చినా బ్రహ్మాండంగా వచ్చినా మేము ఎక్కువ కూడా వెనుకబెట్టలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నీ బలగం చాలా చిన్నది, నా బలగం చాలా పెద్దది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా బలగాన్ని నువ్వు వెలగట్టలేవు, నా శక్తిని నువ్వు వెలగట్టలేవు, కానీ మేము సంస్కారవంతులము. నువ్వు మా ఇళ్ళ మీద దాడి చేయించినా కూడా ఇలా నీ దగ్గరికి రాలేదే, మేము కనీసం నేను ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరువు, నీ పద్ధతులు మార్చుకో. నువ్వు నిజంగా ప్రజలకు సేవ చేయాలంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2.5 సంవత్సరాలకు నీ మిగిలింది కొద్దిగానే ఉన్నది. ఈ కొద్ది కాలం అన్నా 4 సార్లు నిన్ను ఓడించి 4వసారి మీరు గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే ప్రయత్నం చేసి తప్ప ఈ ఉల్టా బెదిరింపులతోని ఉల్టా